ఆ భారతంలో బామ్మర్ది చేత బంధువులందరినీ చంపించాడు. ఈ భారతంలో ఇంతమందిని బాధలతో చంపుతున్నాడు. ఇది ధర్మం. ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు. అదే ధర్మం. అసలు తప్పు నువ్వు చేసి దేవుణ్ణి అంటావేంటి? అయినా ఇంతమంది ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ నుంచే. నీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం నుంచి. నాయకుడంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు, తెలివి ఉండాలి, తెలిసి ఉండాలి.